లేడీ అఘోరి అరెస్ట్. మొకిలా పోలీసులకు లేడీ అఘోరిపై బాధితుల ఫిర్యాదు. మోసం చేసి 9,80,000 రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణ. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు చెవెళ్ల కోర్టులో ఆధారపరిచి రిమాండ్కు తరలిచ్చిరట అఘోరిని. మళ్ళా ఏంటి నాకు తెలిసిన కాడికి ఇది అనుకుంటాను. ఆమెని అంటే ఇది లేడీ జైల్లోకి పంపిర్రా మగవాళ్ళ ఇప్పుడు అదో పరిచయం ఉన్నది. టెస్ట్ చేసి లేడీ జైల్లోకి పంపుతారు. ఇప్పుడు నీకేమేరక అట్లా లేడీ రిపోర్ట్ నీకేమే డిసైడ్ చేస్తారట. తగ్గేదేలే, జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం. ఫోన్ చేస్తున్నా ఏంది ఇలా పంచాయతీ? అసలు ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇక్కడ అడుగుపెట్టింది, వచ్చి ఏమేం చేసింది, ఎట్లా 6 నెలల్లోనే మొత్తం తెలంగాణ ప్రజలకు అందరికి ఎట్లా తెలిసిపోయింది, ఈ అన్నిటి మీద ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం. లేడీ అఘోరి అరెస్ట్. మొకిలా పోలీసులకు లేడీ అఘోరిపై బాధితుల ఫిర్యాదు. మోసం చేసి 9,80,000 రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణ. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు చెవెళ్ల కోర్టులో ఆధారపరిచి రిమాండ్కు తరలిచ్చిరట అఘోరిని. మళ్ళా ఏంటి నాకు తెలిసిన కాడికి ఇది అనుకుంటాను. ఆమెని అంటే ఇది లేడీ జైల్లోకి పంపిర్రా మగవాళ్ళ? ఇప్పుడు అదో పరిచయం ఉన్నది. టెస్ట్ చేసి లేడీ జైల్లోకి పంపుతారు. ఇప్పుడు నీకేమేరక అట్లా లేడీ రిపోర్ట్ నీకేమే డిసైడ్ చేస్తారట. తగ్గేదేలే, జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం. ఫోన్ చేస్తున్నా ఏంది ఇలా పంచాయతీ? అసలు ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇక్కడ అడుగుపెట్టింది, వచ్చి ఏమేం చేసింది, ఎట్లా 6 నెలల్లోనే మొత్తం తెలంగాణ ప్రజలకు అందరికి ఎట్లా తెలిసిపోయింది, ఈ అన్నిటి మీద ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం.